హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చిలకముక్క పువ్వులు ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. వీటిని గోరింక ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. పింక్ కలర్లో చాలా బాగున్నాయి. ఈ మంత్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దసరాకే వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇయర్ దసరా అప్పుడే వస్తాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. చిన్న బకెట్లో వేస్ట్ డబ్బాల్లో నారు పోసాను. ఆన్లైన్లో తీసుకున్నాను ఈ సీడ్స్. ఆ మొక్కలన్నీ ఈరోజు కొన్ని మొక్కలు తీసి వేరే టబ్లోకి మారుస్తున్నాను. మట్టిలో ఉండటం వల్ల ఈ ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చింది. పైన చిగుర్లు ఎప్పుడప్పుడే తుంపేస్తూ ఉంటే ఇంకా బుషీగా వచ్చేసింది ప్లాంట్. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఇక్కడైతే బాగా వచ్చినాయి ఫ్లవర్స్ ఒకే చోట. స్టార్టింగ్లో చాలా బాగుంటాయి, అందుకే చిలకముక్క పువ్వులు అంటారు వీటిని. ఈ ఫ్లవర్స్ అయిపోయాక వీటికి సీడ్స్ వస్తాయి, చిన్న చిన్న కాయల్లాగా. అందులో సీడ్స్ ఉంటాయి. అవి మళ్ళీ నారు పోసుకోవచ్చు. సీడ్స్ కలెక్ట్ చేసుకుని చెట్టుకే ఎండితే బాగా వస్తాయి. రోజెస్ లాగా బాగున్నాయి కలర్ కూడా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. మొగ్గలు అయితే చాలా బాగా స్టార్ట్ అయినాయి. హైట్ కూడా వచ్చింది ప్లాంట్. రెండు మొక్కలు సేమ్ కలరు, పింక్ కలరు. కలర్స్ ఉంటాయి వీటిల్లో. ఇంకా కొన్ని బ్రింజల్ కలర్లో ఉంటాయి, ఓల్డ్ వీడియోస్లో పెట్టాను. కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని పింక్ కలర్లో ఉంటాయి. చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. ఇందులో నారు పోసాను నేను. కొంచెం హైట్ అయినాయి కదా. ఈ టబ్కి హోల్స్ సరిగా లేవు, హోల్స్ మళ్ళీ పెట్టాను నేను. ఈ టబ్లో ఎరువు మట్టి కలిపింది. కంపోస్ట్తో కొంచెం మట్టి పోసేసి నింపేస్తాను. ఓన్లీ మట్టిలోనే పెడితే సరిగా రావు. ఇలా ఏదైనా కిచెన్ వేస్ట్ రెడీ అయింది కానీ ఎరువులు కానీ కలిపేసి పెడితే మొక్కలు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇవి చిన్న చిన్న డబ్బాల్లో, కుండీల్లో, వేస్ట్ డబ్బాల్లో కూడా వచ్చేస్తాయి. కుండీల్లో కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఎందుకండి వానపాము. చాలా దొడ్డుగా ఉంది. ఇవి ఉంటే మొక్కలు బాగా వస్తాయి. ఇందులో కొన్ని మొక్కలు అయితే రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీస్తున్నాను. ఇక్కడ కొన్ని మొక్కలు తీసేసి పెడుతున్నాను. హైట్ అయిపోయినాయి. ఇంకొంచెం చిన్నగా షార్ట్గా ఉన్నప్పుడు పెడితేనే మొక్కలు బాగా వస్తాయి. వర్షాలు పడుతున్నాయి, పడిపోతాయని నేను ఇంకా తీయలేదు. ఎండ తగిలితేనే బాగా వస్తాయి మొక్కలు ఏవైనా సరే, ఫ్లవర్స్ అయినా సరే. ఒకటి ఆల్రెడీ వాలిపోయింది, ఇరిగిపోయింది, అది వస్తలేదో. కొన్ని అయితే రూట్స్ కట్ అవ్వకుండా తీశాను. ఇందులో పప్పాయ సీడ్స్ పడి కొన్ని వచ్చినాయి, అవి తీసేస్తాను. నారు పోసిన 1 మంత్కి ఇంత బాగా వచ్చినాయి మొక్కలు. ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ సీడ్స్ ఎలా వస్తాయి అనుకున్నాను. కొద్దిగా వచ్చినాయి, పర్లేదు. ఏ కలర్ అయిద్దో చూడాలి. ఇవి ఏ కలర్స్ వస్తాయో. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. పల్లీ ప్లాంట్ చిన్న బకెట్లో గోంగూర సీడ్స్ వేసాను కొన్ని. ఇందులో మట్టి ఇప్పుడే కొత్తగా మార్చాను కదా. ఇట్లా కొత్తగా మార్చినప్పుడు పెట్టుకుంటే బాగా వస్తాయి మొక్కలు. కుండీల్లో పెద్ద మొక్కలు కదా, కొంచెం లోపలికల్లా మట్టి తీసి పెడతాను. పడేస్తున్నాను. ఇది పప్పాయ ప్లాంట్ పెట్టను. చాలా లూజ్గా ఉంది. ఇప్పుడే మారవటం వల్ల రూట్స్ కూడా బాగా వెళ్తాయి. ఇవైతే మంచిగా హెల్దీగా ఉన్నాయి మొక్కలు. హైట్ కూడా వచ్చినాయి. ఇక్కడ పెట్టేస్తున్నాను. నేను మళ్ళీ సరి చేసి పెడతాను. మట్టిలో వచ్చినంత బాగా రావు, కానీ ఫ్లవర్స్ మట్టికి వస్తాయి కుండీల్లో కూడా.
మట్టిలో అయితే ఒక మొక్కున్నా చాలు ఎంత బాగా వచ్చినాయో. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. కొన్ని మట్టిలో కూడా పెడతాను, ఇంకా ఉన్నాయి నారు పోసాను, వేరే డబ్బాలో కూడా ఉన్నాయి. ఇవి ఎలా వస్తాయో ఇది కొంచెం తిప్పుకున్నాక వడిలిపోకుండా సెట్ అయినాక మళ్ళీ అవి కూడా మారుస్తాను. అన్నీ ఒకేసారి కదిలించినా మళ్ళీ ఎలా వస్తాయో చూసి పెడతాను. హెల్దీగా ఉన్నాయి మొక్కలు అయితే. ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే మొక్కలు మార్చుకుంటే నైట్ అంతా మంచిగా ఉండి ఇంకా అవి వడిలిపోకుండా చక్కగా వస్తాయి ఎండ టైంలో కన్నా. 4-5 ఆ టైంలో మారుస్తాను ఎక్కువగా నేను ఇట్లాంటివి. ఇది ఒకటి ఇరిగిపోయింది, ఇంకొస్తారు అదో తుంపేస్తున్నాను. మట్టి మళ్ళీ నేను సరి చేసేసి కొంచెం లోపలికి పెట్టేస్తాను. కొంచెం బయటకు ఉన్నాయి, బాగా పొడవు ఉన్నాయి కదా మొక్కలు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి కొంచెం సెట్ అయినాక మళ్ళీ ఇవి కూడా మారుస్తాను. అందులో కూడా ఒక మొక్క ఉంచేస్తాను, వస్తాయేమో. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పిని చిన్న డబ్బాలో. ఇక్కడ సీడ్స్ నేను కొన్ని వదిలేసాను కదా, చిక్కుడు మళ్ళీ వస్తున్నాయి ఫ్లవరింగ్. ఆ చిక్కుడుకాయ రెడీ అయింది, కోస్తాను. 2 సీడ్స్ అయితే బాగా వచ్చినాయి కలర్ఫుల్గా. ఇందులో సీడ్స్ రెడీ అయినాయి. ఇలాంటివే పెట్టాను నేను, మార్కెట్లో తెచ్చినవి. ముదిరిపోయినవి పెట్టాను, ఎండినవి కూడా కాదు అవి. కొంచెం ముదిరి గింజలు పెడితే బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఉంది ఇంకో ఫ్లవర్, ఇక్కడ ఉంది చిక్కుడుకాయ. ఇది కోసేస్తున్నాను. ఇంకా రెడీ అవ్వలేదు, సీడ్స్ కొంచెం ఎండినాక తీస్తాను ఆ కాయ. ఇవ్వండి వలుస్తున్నాను ఇప్పుడు, బాగున్నాయి. లోపలైతే బాగా రెడీ అయినాయి గింజలు, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి మళ్ళీ పెట్టేస్తాను. 2 వచ్చినాయి. పసుపు ప్లాంట్లు అయితే బాగా హైట్ వచ్చేసినాయి. పచ్చి పసుపు కొమ్ములు పెట్టాలి. ఇంట్లో యూజ్ చేసుకునేవి అవి గట్టిగా ఉంటాయి కదా, అవి పెడితే రావు. పచ్చి పసుపు కొమ్ములు అమ్ముతారు మార్కెట్లో, అవి చిన్న చిన్న కొమ్ములు పెట్టినా వచ్చేస్తాయి. 2 ఇయర్స్కి చాలా టైం పట్టిద్ది. వీటికి వైట్ కలర్లో ఫ్లవర్ కూడా వస్తుంది. ఈ ఆకులన్నీ ఎల్లో కలర్లో పండిపోయినాక రెడీ అవుతుంది. పసుపు గ్రౌండ్ నట్స్ లాగా ఎల్లో కలర్లో వచ్చేస్తాయి ఫుల్గా. అప్పుడు పసుపు రెడీ అయినట్టు తీసేయచ్చు. ఇంకా అసలు ఏం రెడీ అవ్వవు ఇంత మొక్కలు ఉన్నప్పుడు, ఇలా గ్రీన్గా ఉంటే. ఇప్పుడే వస్తుంది మెల్లగా పసుపు. పారిజాతం ఫ్లవర్స్ మార్నింగ్ టైంలో తీస్తున్నాను డైలీ. ఈరోజు నేను ఈవినింగ్ టైంలో తీసాను. బాగున్నాయి ఇవి, వెరైటీగా చిన్న చిన్నగా ఈవినింగ్ టైంలో విప్పుతాయి. ఫ్లవర్స్ విప్పే ముందు ఇలా చెట్టుకి చాలా అందంగా ఉన్నాయి చిన్న చిన్న